పాకిస్తాన్లో పరిస్థితి ప్రభుత్వం మారింది, సరైన వాడిని ఎన్నుకోలేదు, నికార్సుగా ఎన్నుకోవాల్సింది కాస్త వెధవలనే వెన్నుకున్నారు, లేదా ఒత్తిళ్ళకే తొలగారు, లేదా అక్కడ రిగ్గింగే కారణం కావచ్చు. ఎందుకు పనికిరాని షాబాజ్ షరీఫ్ ఆయనకి సపోర్ట్ కాదు కూడా వాళ్ళని ఎందుకు ఎన్నుకుని ఉంటారంటే ఇమ్రాన్ ఖాన్ అయితే ఎవడు డబ్బులు ఇవ్వట్లేదు, షాబాజ్ షరీఫ్ అడుక్కుని అంతో ఎంతో పట్టుకొస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అతిశయంతో నాశనం చేశాడు, కనీసం అడుక్కు తెచ్చేవాడు ఇమ్రాన్ ఖాన్ అన్న ఉన్నాడని చెప్పి ఇదే షాబాజ్ షరీఫ్ అన్న ఉన్నాడని అతనికి కొన్ని సీట్లు, అట్లాగే నవాజ్ షరీఫ్ వాళ్ళ బిడ్డకి కొన్ని సీట్లు, ఇట్లాంటి జర్దారీ వాళ్ళకు సీట్లు కొన్ని, ఇట్లాంటివన్నీ వచ్చేటప్పటికి నవాజ్ షరీఫ్ అన్న జర్దారీ బుట్టో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబానికి వీళ్ళందరికీ ఇచ్చేటప్పటికి సెకండ్ వచ్చిన వాళ్ళు థర్డ్ వచ్చిన వాళ్ళు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసి పరిస్థితి ఏంటంటే ఆర్థిక సంక్షోభం ముదిరి పాకనబడుతుంది. అమెరికా వాళ్ళు యూరప్ దేశాలు ఇచ్చేటటువంటి మానవతా సాయం డబ్బులు లేదా ఉగ్రవాద నిరోధక వ్యవస్థ పేరుతో డబ్బులు తప్పించి మరేమీ లేదు. ఇప్పుడు అక్కడ ఏ స్థాయికి వచ్చేసిందంటే ఒక వ్యక్తిని తాజాగా అరెస్ట్ చేశారు, సజ్జద్ కోకర్ అనేవాడు. వాడు కూలి, తన భార్య కౌసర్ 7 పిల్లల్ని గొడ్డలతో నరికి చంపేశాడు. వాడిని అరెస్ట్ చేసి ఎందుకు చేసామని ప్రశ్నిస్తే భార్య పిల్లలకి తిండి పెట్టలేకపోతున్నాను, వాళ్ళని ఆకలితో ఉంచి వాళ్ళు రోజు కంటతడి పెడుతూ ఉంటే వాళ్ళకేమీ చేయలేకపోతున్నాను అన్నటువంటి ఆవేదన ఉంది, వాళ్ళు చనిపోతేనన్నా ఆ స్వర్గంలో వాళ్ళకి మంచి ఆహారం దొరుకుతుంది అనుకుంటున్నాను, అందుకని చంపేశానని చెప్పాడు. ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది.